ఏంటి క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం? అయితే మ్యానుఫ్యాక్చరర్ ని కలవడానికి వెళ్లే ముందు ఈ టర్మ్స్ మీకు తెలియకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ముందుగా ఎంఓక్యూ. ఎంఓక్యూ అంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ. అంటే వాళ్ళు మనకి తక్కువలో తక్కువ ఎన్ని పీసెస్ ఇస్తున్నారనేది మినిమం ఆర్డర్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ స్టైల్లో 100 పీసెస్ ఇస్తున్నారంటే అది వాళ్ళు మనకి ఇచ్చే మినిమం ఆర్డర్ క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసి జిఎస్ఎం. జిఎస్ఎం అంటే గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్. ఫ్యాబ్రిక్ థిక్నెస్ ని జిఎస్ఎంస్ లో మెజర్ చేస్తారన్నమాట. చాలా జిఎస్ఎంస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 120, 140, 160, 180, 200, 220, 240, 260, 280, 300, 320, 340 ఇలా చాలా ఉంటాయి. మనం స్టార్ట్ చేస్తున్న నీచ్ లో మనం పెడుతున్న స్టైల్లో ఏ జిఎస్ఎం బెస్ట్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కంపోజిషన్. ఫ్యాబ్రిక్ కంపోజిషన్ అంటే మనం స్టార్ట్ చేస్తున్న నీచ్ లో మనం పెడుతున్న స్టైల్లో ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే బెస్ట్ అనేది మనం తెలుసుకోవాలి. చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్, పాలిస్టర్, నైలాన్, లైక్రా. నెక్స్ట్ వచ్చేసి బ్లెండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. 60% కాటన్, 40% పాలిస్టర్ బ్లెండ్, 40% కాటన్, 60% పాలిస్టర్ బ్లెండ్ ఇలా చాలా ఉంటాయి. మనం పెడుతున్న స్టైల్లో ఏ ఫ్యాబ్రిక్ కంపోజిషన్ బెస్ట్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిట్ టైప్స్. ఫిట్ టైప్స్ లో చాలా ఉంటాయి. రెగ్యులర్ ఫిట్, స్లిమ్ ఫిట్, ఓవర్ సైజ్ ఇలా చాలా ఉంటాయి. వీటికి డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకోవాలి. సో దట్ మనం పెడుతున్న నీచ్ లో మనం ఏ ఫిట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఫిట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్ ప్యాక్. టెక్ ప్యాక్ అంటే ఏంటి? టెక్ ప్యాక్ అంటే ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ ఫర్ యువర్ ప్రోడక్ట్. ఇట్ ఇన్క్లూడ్స్ ప్రోడక్ట్ డీటెయిల్స్, మెజర్మెంట్స్, స్టిచ్చింగ్, ఫ్యాబ్రిక్ టైప్స్ అండ్ జిఎస్ఎంస్. ఈ డాక్యుమెంట్ అనేది మ్యానుఫ్యాక్చరర్ కి ఒక కంప్లీట్ క్లారిటీని ఇస్తుంది మనకి ఏం కావాలా అని. సో మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్లే ముందు ఈ బేసిక్ టర్మ్స్ గురించి తెలుసుకోండి అండ్ అలాగే టెక్ ప్యాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. అసలు ఏమేమి జిఎస్ఎంస్ ఉంటాయి అండ్ ఒక ఎగ్జాంపుల్ టెక్ ప్యాక్ అయితే నేను క్రియేట్ చేశాను. అది గనక మీకు కావాలనుకుంటే పేజ్ అయితే ఫాలో కొట్టి కమెంట్ సెక్షన్ లో పీడిఎఫ్ అని కమెంట్ చేయండి. అది డైరెక్ట్ గా మీ డిఎం లోకి వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో క్లాతింగ్ బ్రాండ్ కంటెంట్ కోసం ఫాలో కొట్టని చెప్తా.